నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. రెటిగా నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోలేలా అందిస్తారు. రాజు, రైట్ చక్రి, ఇవాళ గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉదయం 11 గంటలకు జరగబోతా ఉంది. ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతా ఉన్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, వీరితో పాటుగానే అటు పార్టీకి గతంలో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు. అంతేకాకుండా టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, డిసిసి అధ్యక్షులు, వీరితో పాటుగానే ఉమ్మడి జిల్లాలకు ఉన్నటువంటి సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. వారు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ కు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి పలు సంఘాల చైర్మన్లు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కోఆర్డినేటర్లు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లడం, అంతేకాకుండా ఇటీవల బీసీ రిజర్వేషన్ కోసం అటు ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా కృషి చేస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరగనుంది. మరోవైపు పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ, క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఒకవైపు జరుగుతా ఉంది. వాటిపైన కూడా నేతల అభిప్రాయం తీసుకొని ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ సమస్యలు కావచ్చు, వివిధ జిల్లాల్లో ఏ స్థాయిలో పార్టీ ఉంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా చర్చ జరగబోతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని మరింత బలోపేతం చేస్తూ కూడా జనంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది.